నేను యాక్చువల్లీ స్టెప్ వేయకుండా ఇచ్చినట్టున్నాను మైక్. ఈ మైక్ అంట మీది. మీ దగ్గరికి వస్తుంటే ఒక స్టెప్ వేసే ఇవ్వాలి. Hi guys, how are you? రావడం ఫైర్ ఇది ఊగుతుంది, బీ కేర్ఫుల్. హాయ్ గైస్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అరే తమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ ఎనర్జీ మధ్య మా సాంగ్ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక అందరూ అంటే మన లైఫ్ని మలిచే మన లైఫ్ని మలిచేది మనకి ఎడ్యుకేషన్ కాబట్టి, అలాంటి ఒక అద్భుతమైన ప్లేస్లో ఈ సాంగ్ రిలీజ్ కావడం ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల ఒక చిన్న మాట మాత్రం చెప్పాలి. వచ్చిన దగ్గర నుంచి అందరూ డిఎస్పీని అరుస్తున్నారు. అది విన్నప్పుడు నా హార్ట్ చాలా చాలా, మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా అన్నట్టు, గాల్లో తేలినట్టుందే అన్నట్టు, మీ ఎనర్జీ చూస్తుందే ఏ సరి గమా పదని సా అడకరో కరో జర జల్సా అన్నట్టు పిచ్చ సంతోషంగా ఉంది. అండ్ చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు నాకు దేవి శ్రీప్రసాద్ పేరు పెట్టినప్పుడు అందరూ అనేవారు, ఇదేంటి చాలా పెద్దోడు పేరులా ఉంది, మెచ్యూర్డ్గా ఉంది, మీరు మ్యూజిషియన్ ఏదో పేరు మార్చుకోండి. అది లేదు, మా ఫాదర్ మదర్ నాకు ఏ పేరు పెట్టారో ఆ పేరుతోటే నేను ఏం చేసిన లైఫ్లో చేయాలని చాలా పకడ్బందీగా నా చిన్న వయసు నుంచే నేను ఫిక్స్ అయి ఉన్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీ అందరూ డిఎస్పీ అని పిలుస్తున్నారంటే అది దేవి శ్రీప్రసాద్ అనేది మార్చకుండా ఉండడం వల్లే. సో థ్యాంక్స్ టు మై ఫాదర్, మై మదర్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ నేమ్. లవ్ యూ గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు చాలా 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 ఆనందంగా ఉంది. వీళ్ళందరి గురించి మాట్లాడే ముందు వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకున్నా, ముఖ్యంగా హరీష్ శంకర్ గారికి, మైత్రి మూవీస్కి, అందరికీ. రేపు 14 డిసెంబర్ మా నాన్నగారి యానివర్సరీ. అంటే 10 ఇయర్స్గా కరెక్ట్గా 10 ఇయర్స్ అవుతుంది. సో అది నాకు అంటే ఫాదర్ మదర్ అనేవాళ్ళు దేవుళ్ళలాగా, కానీ రేపు నిజంగానే దేవుడి దగ్గరికి మా ఫాదర్ వెళ్ళిన రోజు. సో ఆయన బ్లెస్సింగ్స్తో ఇది ఒకరోజు ముందుగానే మేము లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. And always guys, spend more time with your parents, spend more time with your father, spend more time with your mother, spend more time with your siblings, okay, and spend more time and give more time and learn more from your teachers. And danivalla mem ila shape ayyam ee roju. Thank you all so much. I am so happy being here. And oka director gaane kaakunda my dearest brother అని చెప్పాలా, మై డియరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలా, ఐ డోంట్ ఫైండ్ వర్డ్స్ వెన్ ఐ డిస్క్రైబ్ అబౌట్ దిస్ అమేజింగ్ పర్సన్ కాల్డ్ హరీష్ శంకర్ గారు. సర్జీ, ఐ ఆల్వేస్ లవ్ యూ. ఎందుకంటే ఆయన నేను ఇది మూడో సినిమానే మేము చేసేది. దిస్ ఇస్ గోన్ టు బి అవర్ హ్యాట్రిక్ ఫిల్మ్ గైస్. గబ్బర్ సింగ్, డీజే అండ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ ఆయనతో కలిసి పనిచేసిన ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి, బ్లాక్ బస్టర్ ఆడియో వచ్చింది, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చింది, బ్లాక్ బస్టర్ లిరిక్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆయనకి లిరిక్స్ మీద కానీ మ్యూజిక్ మీద ఉన్న కానీ టేస్ట్ అండ్ కమాండ్ అంత మంచిది. సర్జీ, లవ్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ గివింగ్ మీ ద బెస్ట్. పామ్ 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 పామ్. సర్జీ చూడండి, సర్జీ మీరు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంటే చాలు. Okay, thank you to Harish Shankar sir once again for giving this massive blockbuster at that time called Gabbar Singh, and thanks to our power star Pawan Kalyan garu for always trusting me. Life lo చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం అందరం. వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ లైఫ్లో. ఓకే, ఏది జరిగినా మనం పాటించాల్సిన సూత్రం ఏంటి తెలుసా? అప్పుడే ముందుకెళ్తూ ఉండగలం జీవితంలో. దేఖ్ లేంగే సాలా, అదే ఈ సాంగ్. సో ఇంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఒక కమర్షియల్ మూవీలో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ చెప్పగలుగుతూ, బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక
మ్యాసివ్ స్టార్ మీద ఇలాంటి సాంగ్ చేసే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిశంకర్ గారికి మళ్ళీ మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దీనికి అంతే అద్భుతంగా లిరిక్స్ రాసిన మా భాస్కర్ భట్ల గారు, ఆయనది ట్విట్టర్లోని సోషల్ మీడియాలో ఆయన పేరు బీబీ పోయెట్ అని ఉంటుంది. నిజంగా నేను ఈ లైన్ ప్రతి లైన్ వినేసారి అనుకోండి, ప్రతిదీ పోయిటరీతో కూడిందే. అంత అందమైన పోయిటరీ ఇంత కమర్షియల్ సాంగ్లో రాశారు. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల సార్. సో నా ఎవ్రీబడి, మా నవీన్ గారు ఇక్కడ ఉన్నారు. నవీన్ సార్, నాకు నవీన్ గారికి అండ్ మైత్రి మూవీస్ ఎస్పెషల్లీ రవి గారికి, చెర్రీ గారికి మాకేంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ అనే ఫీలింగే ఎప్పుడూ ఉండదు. దే లైక్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ లైక్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళు వేరే సినిమాలు చేసినప్పుడు కూడా ఎవరు చేస్తున్నారు, ఎవరి మ్యూజిక్ అన్నీ నాతో చెప్తుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్వేస్ మేకింగ్ మీ యువర్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ మైత్రి మూవీస్. మైత్రి మూవీస్ అంటే అదేదో నా బ్యానర్, నా సొంత హోమ్ బ్యానర్లో నా ఫీలింగ్ ఉంటుంది. రవి గారు, వీఆర్ మిస్సింగ్ యూ హియర్. ఈ ఎనర్జీ మిస్ అయిపోతున్నారు మీరు, బట్ వీఆర్ ఆల్ మిస్సింగ్ యూ. చెర్రీ గారు, వీఆర్ మిస్సింగ్ యూ హియర్. నవీన్ సార్, థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ ఆల్ ద లవ్. రవి సార్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సార్. అండ్ చెర్రీ సార్, లవ్ యూ మైత్రి మూవీస్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద పాయింట్. దేఖ్ లేంగే సాలా. వినిపించట్లా, నా దగ్గర మైక్ ఉంది, మీ దగ్గర మైక్ లేదు. దేఖ్ లేంగే సాలా, దేఖ్ లేంగే సాలా. I want Harishankar Garu to step forward and come to me. Sarji, give a huge round of applause to Harishankar. ఏంటి సర్జీ అసలు ఇరగదీసేస్తున్నారు? మేము మాట్లాడుకుంటూ పాటలు చేసేస్తుంటాం. ఎవడు? ఓకే, మాట్లాడుకుంటూ పాటలు చేస్తుంటాం. అలాగే ఒకరోజు ఈ పాట చేద్దాం సిట్టి అని చెప్పారు. అలా మాట్లాడుకుంటూ దేఖ్ లేంగే అని అదని ఇదని అలా మాట్లాడుకుంటూ దేఖ్ లేంగే సాలా అని వి అరైవ్డ్. ఓకే, సో దేఖ్ లేంగే సాలా భలే వచ్చింది, మనం చేసేద్దాం పాట అని చెప్పి టక్కడగా కూర్చున్నాం. 5-10 మినిట్స్లో అయిపోద్ది మాకు ఎప్పుడు సాంగ్. ఓకే, అదొక ఎత్తు అయితే అది చేసిన తర్వాత, బట్ ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ బాగుంటేనే ఆన్సర్ బాగుంటుంది. నన్ను ఎవరైనా ఎప్పుడైనా అబ్బా ఎంత గొప్పగా ఆన్సర్ చేశారంటే మీ క్వశ్చన్ బాగుంది కాబట్టి ఆన్సర్ బాగా చేశానంట. అలాగే సిచ్యువేషన్ బాగుంటేనే పాట బాగుంటుంది. అద్భుతమైన సిచ్యువేషన్ డైరెక్టర్ ఇస్తేనే అద్భుతమైన పాట మ్యూజిక్ డైరెక్టర్ చేయగలరు. ఇప్పుడు దేఖ్ లేంగే సాలా అని హుక్ లైన్ కంప్లీట్ అవ్వాలంటే దాని ఫాలో అప్ ఎక్స్ట్రాడనరీగా ఉంటేనే దేఖ్ లేంగే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. సో దేఖ్ లేంగే సాలా ఫిగర్ అవుట్ అయిపోయింది. దాని తర్వాత చాలా ఆప్షన్స్ అనుకుంటున్నాం ఆ రైమింగ్లో. అంటే అది ఇంకా చాలా వస్తాయి కదా, దేఖ్ లేంగే సాలా అని వచ్చేస్తే ఇంక దాని తర్వాత చాలా వస్తాయి. సడన్గా ఒకరోజు ఆయన ఫోన్ చేశారు. ఏ ఆప్షన్స్ అనుకున్నాం, సర్జీ ఒక ఐడియా వచ్చిందన్నారు. ఏంటంటే ఇలాగే చెప్పారు, ట్యూన్లో కూడా కాదు. అప్పుడు ట్యూన్ చేస్తాం, దేఖ్ లేంగే సాలా తాని నా అలా వాళ్ళ ఏదో చేసాం. ఆయన సడన్గా ఒకరోజు ఫోన్ చేసి నాకు ఒక ఐడియా వచ్చింది, ఎలా ఉందన్నారు. ఏంటన్నా, దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా అన్నారు, అంతే. నాకు అస్సలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అబ్బా ఏముంది సర్జీ, అదిరిపోయిన మాట్లాడుతున్నట్టే ఉంది. అది ఇమాజిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద అలా వచ్చి ఆయన స్క్రీన్ మీద ఇప్పుడు చూసారుగా, ఆ ఫ్రేమ్ షూటింగ్ ముందే ఇమాజిన్ చేసుకున్నాం. వెంటనే అన్నా సార్ అద్భుతమైన థాట్ సర్జీ, ఇది చేద్దామని ఇమ్మీడియట్లీ వి డిడ్. సో ఈ హుక్ లైన్ మేమిద్దరం మీకోసం దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా. ఆర్ యు రెడీ సర్జీ? ఆర్ యు రెడీ గైస్ టు సింగ్ అలాంగ్ విత్ us? 1 2 3 4. దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా, దేఖ్ లేంగే సాలా. థ్యాంక్ యూ గైస్. ఇలాగే ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే దేఖ్ లేంగే సాలా చూసిన వాళ్ళే చాలా అంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి. మిమ్మల్ని ఆపేవాడా ఈ లోకంలోకి ఇంకా రాలా అన్న విషయం మీకు అర్థమవుద్ది. ఓకే, చూసిన వాళ్ళే చాలా, ఆపేవాడు రాడు కూడా. ఓకే, అండ్ ఈ ఇయర్ అంతా ఇంకా ఈ 1 మంత్ చాలా హ్యాపీగా ఫ్యాంటాస్టిక్గా ఎంజాయ్ చేస్తూ గడిపి న్యూ ఇయర్లోకి దేఖ్ లేంగే సాలా చూసిన వాళ్ళే చాలా అని అడుగు పెట్టండి. కుమ్మేద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకొక లైన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు పాటలు ఇచ్చినా అదిరి పోలా. సో యా, థ్యాంక్ యూ సో మచ్. నౌ మాస్ విజన్, అమేజింగ్గా మనం పవర్ స్టార్ని ఎలా అయితే చూడాలనుకున్నామో అలా. ఇందాకే చెప్పాను కదా, మామూలుగా హీరోకి హీరోయిన్కి మధ్యన కెమిస్ట్రీ ఉంటుంది, కానీ ఇక్కడ పవర్ స్టార్కి అండ్ హరీష్ శంకర్ గారికి మధ్యలో కెమిస్ట్రీ కనిపించింది అనమాట. దట్స్ అమేజింగ్, పవర్ఫుల్,
ఉస్తాద్ భగత్ సింగ్ ని మన ముందుకు తీసుకొస్తున్న హరీష్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్, హరీష్ శంకర్ గారిని మాట్లాడే ముందు ఆయన గురించి ఒక విషయం చెప్పాలి ప్లీజ్. అది చెప్పిన తర్వాత నేనే ఆయన పిలుస్తా, ఓకే? ఎందుకంటే స్పెషల్ కదా ఆయన. ఇప్పుడు మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక్కొక్క ఫ్రేమ్లో ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా ఆరాధించాలనుకుంటున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారో, దాన్ని మించి మన హరీష్ శంకర్ గారు ఈ సినిమాలో చూపించారు. అంటే లవబుల్గా, అంటే ఎంజాయబుల్గా, వావ్ అనే విధంగా ఒక్కొక్క సీన్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క ఆయన స్వాగ్. నేను చూసాం కదా సినిమా. అస్సలు మేము ఎడిటింగ్ రూమ్లోనే ప్రతి సీన్కి, ప్రతి డైలాగ్కి క్లాప్స్ కొడుతూ, విజిల్స్ వేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఎంజాయ్ చేస్తున్నాం ఈ సినిమాలో. అలా మీ అందరికీ ఒక బిగ్గెస్ట్ ఫీస్ట్ హరీష్ శంకర్ గారు, మైత్రి మూవీస్, దే ఆర్ బ్రింగింగ్ పవన్ కళ్యాణ్ సార్ in a biggest feast called Ustad Bhagat Singh to you all. Guys, are you ready for UBS? Once again, thank you so much, Pawan Kalyan sir, for all the love and trust you have on us, and also all the best to our dear Sri